ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, గోచార గ్రహస్థితి, అలాగే కాలభైరవాష్టమి సందర్భంగా కాలభైరవుడికి ఎటువంటి పరిహారాలు చేయాలి, పూజా విధానం ఏమిటి అనేది శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి సప్తమి మధ్యాహ్నం 3:13 వరకు, తదుపరి అష్టమి తిథి ప్రారంభం. నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉదయం 7:41 వరకు, తదుపరి ఉత్తర. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇక ఈ వారంలోని ముఖ్యమైన రోజుల్ని పరిశీలిద్దాం. డిసెంబరు 22 ఆదివారం అంటే ఈరోజు కాలభైరవాష్టమి. డిసెంబరు 26 గురువారం విమల ఏకాదశి. డిసెంబరు 27 శుక్రవారం కంచి కామకోటి చంద్రశేఖర స్వామివారి ఆరాధన. 28 డిసెంబరు శనివారం శని త్రయోదశి. 22 డిసెంబర్ నుంచి 28 డిసెంబర్ వరకు గ్రహాల పరిస్థితిని పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి సంచారము, కన్యా రాశిలో కేతు సంచారము, వృశ్చిక రాశిలో బుధ సంచారము, ధనుర్రాశిలో రవి సంచారము, మకర రాశిలో శుక్ర సంచారము, కుంభరాశిలో శని సంచారము, రాహువు మీన రాశిలోనూ సంచరిస్తున్నారు. అలాగే ఈ వారం చంద్రుని గమనం సింహరాశిలోను, కన్యా రాశిలోను, తులారాశిలోను, వృశ్చిక రాశిలోనూ సంచరించబోతున్నాడు. దీని ప్రకారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గమనిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను గనక గమనిస్తే, వారం మొదలవటమే ఆర్థిక అనుకూలతతోటి మొదలవుతోంది. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. మీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అనేక విషయాలలో అనుకూలత అనేది సిద్ధిస్తోంది. ప్రతి పనిలోనూ అనుకున్న విధంగా పనులు జరగటం వలన మానసికంగా ఎంతో ఆనందంగా ఈ వారం అంతా కూడా మీరు గడుపుతూ ఉంటారు. కుటుంబంలో మంచి విషయాలు జరగటం, లేకపోతే కుటుంబంలోనే ఏవైనా వివాహాది శుభకార్యాలు ఉండటం, బంధుమిత్రుల్ని కలవటం వలన వారం అంతా కూడా ఆనందంగా గడిపేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు గనక చాలా వరకు ఈ వారం అంతా కూడా మీకు అనుకూలిస్తుంది. ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు గనక రుణాలు లాంటివి బ్యాంకు ద్వారా కానీ వేరే ఇతర సహాయం వలన కానీ తీసుకోవాలనుకుంటూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు అనుకూలత గోచరిస్తోంది. ఈ వారం మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే, కాలభైరవాష్టమి సందర్భంగా ఈరోజు కాలభైరవుణ్ణి ఆరాధన చేయటం వలన అనేక విషయాలలో మీకు అనుకూలత సిద్ధిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే, కుటుంబ పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వస్తువాహనాలు అమరటం కానీ, లేకపోతే ఏమైనా కొత్త ఇల్లు కొనుక్కోవటం కానీ, గృహప్రవేశాలు చేయటం కానీ, లేకపోతే వివాహం లాంటివి ఇంట్లో జరగటం కానీ, ఇవన్నీ కూడా మంచి విషయాలుగానే మనం చెప్పుకోవచ్చు. ఇక సంతానానికి అనుకూలత, అలాగే విద్యార్థులకి అనుకూలత, దీంతో పాటు ట్రేడింగ్ లాంటివి చేసేవారికి కూడా ఈ వారం అంతా కూడా అనుకూలత అనేది సిద్ధిస్తోంది. వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మనం చూసుకుంటే, వృత్తిపరంగా కూడా ఈ వారం అంతా ఈ వృషభ రాశి వారికి అనుకూలత అనేది సిద్ధిస్తోంది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, డాక్టర్లకి, ఇంజనీర్లకి, ఐటీ రంగాలలో ఉన్నవారికి విశేషంగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వారం చివరిలో శని త్రయోదశి ఉంది కనుక శనేశ్వరుని ఆరాధన చేయటం వలన పనులలో విజయం లభించడంతో పాటు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే, వీరికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే పెట్టుబడి పెట్టిన వాటిల్లో తగిన ఫలితం రావడము, ఆర్థికంగా అనుకూలత ఉండటము గోచరిస్తోంది. ముఖ్యంగా మీరేమైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసినా, భూములు లాంటివి కొన్నా, వాటి గురించి క్రయ విక్రయాలు చేయాలనుకుంటున్నా వాటిల్లో మీకు విశేషంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలత అనేది సిద్ధిస్తుంది. దీంతో పాటు ఈ వారం ఆర్థికంగా అనుకూలత ఉండటంతో పాటుగా
చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం లభిస్తోంది కనుక ఈ వారం అంతా కూడా మీరు ఆనందంగా గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ట్రేడింగ్ కానీ ఇలాంటివి చేసేవారికి కూడా ఈ వారం ఈ మిథున రాశి వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానపరంగా అనుకూలత ఉండటం, విద్యార్థులకి చక్కటి అవకాశాలు రావటం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వారికి ఈ వారం అనుకూలత సిద్ధించేందుకు అవకాశాలున్నాయి. ఇక మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి? శనైశ్వరుని ఆరాధన చేయటం వలన వీరికి ఇంకా విశేషంగా కలిసొస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే వీరికి కూడా ఈ వారం ఆర్థికంగా చాలా అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతో గడపడము, అలాగే బంధువర్గీయుల్ని కలవడము, విందు వినోదాలలో ఉండటము, వివాహాది శుభకార్యాలు చేయటము లేదా పాలు పంచుకోవటము, ఇవన్నీ కూడా వీరికి శుభాన్ని కలిగిస్తాయి. అలాగే వీరిని ఆనందంగా కూడా ఉంచుతాయి. ఇక వీరి ఆలోచన ధోరణి కూడా చాలా సానుకూలంగా ఉండటంతో నలుగురిని కలిసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. మంచి సలహాలు ఇవ్వటము, అలాగే ఎవరికైనా సహాయం కావాలంటే చేయటము, వీటితో పాటుగా సహాయం చేస్తూ ఇంకా ఏవైనా మంచి పనులు చేయాలనే ఆరాటాన్ని ఈ వారం అంతా కూడా మీలో కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా దైవ దర్శనం చేసుకోవాలనే ఆరాటం, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళాలి అనే ఒక ప్రయత్నం మీలో అధిక శాతం కనపడుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో గమనిద్దాం. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుతూ ఉండటం, అలాగే దక్షిణామూర్తికి సంబంధించిన హోమం చేయించడం వలన విద్యార్థులకి ఎక్కువగా అనుకూలించేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను కనుక గమనిస్తే చాలా వరకు కూడా అనుకున్న ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్లేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క ప్రజ్ఞాపాఠవాలను నలుగురు గుర్తించటము, అలాగే మిమ్మల్ని మెచ్చుకోవటము మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితం వచ్చిందని కూడా మీరు ఆనందంగా ఉంటారు. కొత్త విద్యలు నేర్చుకోవాలని కానీ, కొత్త పనులు నేర్చుకోవాలని కానీ ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఏ పని చేసినా కూడా శ్రద్ధ పెట్టి చేయటం వలన దాని ఫలితం కూడా మంచిగా రావటం వలన మీలో ఎక్కువగా ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. మీకు కూడా బంధుమిత్రుల్ని కలవటం, అలాగే చిన్న చిన్న ప్రయాణాలు చేయటం, దీంతో పాటు కొంతవరకు ఖర్చులు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఈ ఖర్చులన్నీ కూడా కొంత మంచి ఖర్చులుగానే, అంటే మంచి యోగ్యమైన ఖర్చులుగానే మనం భావించవచ్చు. మీ ఇంట్లో కూడా వివాహాది శుభకార్యాలు ఉండటం కానీ, లేకపోతే మీరు ఏవైనా శుభకార్యాలలో పాలు పంచుకోవటం వలన మీరు ఎక్కువగా ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇక ఈ వారం ఈ సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీరు ముఖ్యంగా ఈ మాసం అంతా కూడాను సూర్యనారాయణ మూర్తిని ఆరాధించాలి. ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే వీరికి వారం మొదలవటమే ఖర్చులతోటి మొదలవుతోంది. ప్రయాణాలు అధికంగా ఉండటం, కొంచెం మనస్తాపం చెందటం, అనుకున్న పనులు కొంచెం ఆలస్యం అవుతున్నాయనే భావన ఎక్కువగా మీలో కలుగుతూ ఉంటుంది. కొత్త అవకాశాలు వచ్చినా అవి వేగవంతంగా ఉండకపోవటం వల్ల కొంత నిరాశకి గురవుతూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉండటం వలన కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలుంటాయి. రుణాలు తీర్చాలి అనే మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది చక్కగా ఈ వారం మీరు చేసేందుకు అవకాశం ఉంది. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి మంచిగా గడిపే సమయంగా ఈ వారం అంతా కూడా మనం చెప్పుకోవచ్చు. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే మీ సంతానం కనుక కొత్తగా విద్యలు ఏమైనా నేర్చుకోవాలన్నా, లేకపోతే కొత్తగా ఏవైనా పనులలోకి వెళ్ళాలన్నా వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ కన్యా రాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలత గోచరిస్తుంది? ఈ మార్గశిర మాసంలో గురువారాల రోజున లక్ష్మీదేవి ఆరాధన చేయటం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. తులారాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలతతోటే మొదలవుతోంది. మీ పాత బంధుమిత్రుల్ని కలవటం కానీ, లేకపోతే వారితో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా వారితోటి సమయం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. ప్రయాణాలు లాంటివి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఏ పని చేసినా కూడా అది స్థిరంగా చేయాలని, ఎటువంటి వేరే ఆలోచనలు లేకుండా చేయాలని, ఆ పనిని పూర్తి చేయాలని ఎక్కువగా కాంక్షిస్తూ ఉంటారు. ఇక ఖర్చులు అనేవి మాత్రం ఈ వారం కొద్దిగా ఉన్నా కూడా
ఇవన్నీ ప్రయాణానికి సంబంధించి లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాల వల్ల మీరు ఖర్చులు పెట్టడం అనేది కనపడుతోంది. ముఖ్యంగా బంధుమిత్రుల్ని కలవటము, వారికి ఏమైనా గిఫ్ట్స్ లాంటివి ఇవ్వటము, లేకపోతే ఏదైనా బంగారం లాంటిది కొనుగోలు చేయటము, వస్తు వాహనాలు ఏర్పరచుకునేందుకు ప్రయత్నం చేయటం వలన ఖర్చు కొంచెం అధికంగా ఉండేందుకు అవకాశాలున్నాయి. ఇక ఈ వారం తులారాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? శని త్రయోదశి నాడు శనేశ్వరుని ఆరాధన చేయటం వలన వీరు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటికి రాగలరు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. అలాగే చేస్తున్న పనులు కొంత ఆలస్యం అవటం కానీ, ఎవరితోటి కూడా మీకు సమన్వయం కుదరకపోవడం కానీ, లేకపోతే ఎవరితోనైనా విభేదాలు వచ్చే అవకాశాలు కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంత ఆలోచింపజేస్తూ ఉంటాయి. ఎందుకు ఇలాంటి విషయాలలో మీకు తెలియకుండానే మీరు ఆ సమస్యలలోకి వెళ్ళిపోవటం వలన మిమ్మల్ని మీరే ప్రశ్నించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువైపు చూసినా కూడా ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా మిగతా విషయాలలో కొంత ప్రతికూలత అనేది కనపడుతోంది. ఇందాక చెప్పుకున్నట్టుగానే అనేక విషయాలలో మీ ప్రమేయం లేకుండా మీరు ఆ విషయాలలోకి వెళ్ళటం వలన కొంత సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలత గోచరిస్తోంది? ఈ రాశి వారు ఏకాదశి రోజున విష్ణుమూర్తికి సంబంధించి ఆలయ దర్శనం చేసుకోవటం, విష్ణు సహస్రనామాలు చదవటం, స్వామివారికి తులసీదళం ఇవ్వటం వలన ఆరోగ్యపరమైన రుగ్మతలు తొలగిపోవటం, అలాగే ఎటువంటి పనులలో వీరికి ఆలస్యం అవుతున్నా ఆ ఆలస్యమైన పనులన్నీ కూడా సానుకూలం అయ్యేందుకు అవకాశాలుంటాయి. ధనురాశి వారికి గనక మనం పరిశీలిస్తే ఈ వారం ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విహారయాత్రలకు వెళ్ళటంతో పాటుగా తీర్థయాత్రలు చేయటము, అలాగే బంధుమిత్రుల్ని కలవటము, సంతోషంగా గడపటము మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే వ్రతాలు కానీ నోములు కానీ చేసుకునే అవకాశాలు ఈ ధనురాశి వారిలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి కనుక చాలా వరకు ప్రతి విషయంలోనూ మీరు ఆనందాన్ని కనపరుస్తూ ఉంటారు. వ్యాపార పరంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే వ్యాపార పరంగా ఖర్చులు ఎక్కువగా ఉండటం కానీ, మీరు తీసుకున్న పనులు అన్నీ కూడా ఖర్చుదాయకంగా ఉండటం వలన కొంత మీరు ప్రణాళిక చేసుకొని ఆ తర్వాత మాత్రమే ముందుకు అడుగు వేయాలని సూచన. ఈ వారం ధనురాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీరు కూడా ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకోవటం, దీంతో పాటు పుష్పమాల కూడా సమర్పిస్తే మానసికంగా వీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వీరికి తొలగిపోతాయి. ఈ వారం మకర రాశి వారికి గనక మనం పరిశీలిస్తే వీరికి కూడా ఈ వారం ఆర్థికమైన అనుకూలత అనేది ఉన్నా ఖర్చులు మాత్రం విపరీతంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా షేర్ మార్కెట్స్లో ఉన్నా, లేకపోతే ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా, ట్రేడింగ్ చేస్తున్నా, ఇలాంటి రంగాలలో ఉన్నవారు మాత్రం జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యంలో ఉన్నవారు కూడా ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారంలో ఉన్నవారు కూడా ఆర్థిక పరంగా కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రుణాలు తీసుకోవడం కానీ, లేకపోతే రుణాలకు సంబంధించి ప్రయత్నం చేయటం కానీ ఎక్కువగా ఈ వారం అంతా కనపడుతూ ఉంటుంది. రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక మీరు నలుగురిని కలవటము, అలాగే వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవటం కూడా మీలో ఒక ఆలోచనని కలిగిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా శనివారం శని త్రయోదశి ఉంది కనుక తప్పనిసరిగా శనైశ్వరుడికి నువ్వుల నూనెతోటి అభిషేకం చేయటము, అలాగే నల్లని వస్త్రాలు దానం ఇవ్వటం వలన పనులలో వీరికి విశేషంగా కలిసొచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఈ వారం రుణ బాధలు ఎక్కువగా ఉండటం కానీ, లేకపోతే రుణ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం వలన మీరు మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. శత్రువులు అధికంగా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక భార్యకు కానీ భర్తకు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం మానసికంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా శత్రువులు అధికంగా ఉండటం వలన ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా కొంత
క్లిష్ట సమస్యలు కానీ లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారితోటి కొంచెం మనస్పర్ధలు రావటం కానీ, ఆస్తి తగాదాలు ఉండటం కానీ, లేకపోతే కోర్టు సమస్యలు ఉండటం కానీ ఈ వారం మిమ్మల్ని ఎక్కువగా సమస్యలకి గురి చేస్తూ ఉంటుంది. అలాగే మీరు ఆఫీసుల్లో కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఎక్కువ శ్రద్ధ పెట్టనివ్వకుండా చేస్తూ ఉంటుంది. దీంతో పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే పనులు ఆలస్యం అవటం వలన మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలత కోసం గురువారాల రోజున లక్ష్మీదేవి ఆరాధన చేయటము, అలాగే అమ్మవారికి ఎర్రటి పువ్వులను సమర్పించి దీంతో పాటు మీరు పాయసాన్నం కానీ లేకపోతే పానకం కానీ నైవేద్యం పెట్టడం వలన ఆర్థికపరమైన విషయాలు మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే వీరికి కూడా ఈ వారం కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు పనిచేస్తున్న వాతావరణంలో శత్రువులు అధికంగా ఉండటం, లేకపోతే మీకు ఏదైనా దృష్టి దోషం ఉండటం, లేదా మీరు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి నలుగురు చెప్పుకోవటం వలన మీరు ఏదో ఒక విధంగా ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఉంటాయి. శారీరక పరంగా కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి కనుక డాక్టర్లని కలవాల్సిన పరిస్థితులు, లేకపోతే వాహనాలు నడుపుతున్నప్పుడు వాహనాల ప్రమాదాలు జరగటం వలన మీకు కొద్దిగా దెబ్బలు తగలటము ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి దృష్టి దోషం లాంటివి ఉంటే గనక దానికి సంబంధించి పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. అలాగే కోర్టు సమస్యలు కూడా వాయిదా పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక దీని గురించి మీరు ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. ఇక ఈ వారం మీనరాశి వారికి ఎటువంటి పరిహారం చేస్తే వీళ్ళకి అనుకూలిస్తుంది? ఈ రోజు కాలభైరవాష్టమి గనక కాలభైరవుడి ఆరాధన చేయటం వల్ల నరదృష్టి ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కాలభైరవాష్టమి సందర్భంగా ఆ కాలభైరవుడి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి.